So parameters in the function, I'll write one example. After writing the explanation, I will tell you the notes. Just give me 2 minutes break. So I'll write one example program. So based on that example program, మనం functions అంటే ఏం చూసాం, we have discussed in the previous session ఏమేం discuss చేసాం. What is function? Next, definition of function. How to call the function. దీనికంటే ముందు how to define the function. So this font size is okay for you? So respond to me. So Bulletty, I'll talk to you after this session. ఈ సెషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఎండింగ్ ముందు మీది క్లియర్ చేస్తాను, మాట్లాడతాను. సో హౌ టు కాల్ ద ఫంక్షన్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే పారామీటర్స్. దీంట్లో ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా? అండ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్స్. Right? So these are the concepts we have discussed in the previous session. So today our topic is parameter passing, parameters in function. So last time also we have passed on parameters, but దాంట్లో మనం డిస్కషన్ మనం ఈరోజు చేద్దాం. So simple definition, example. ఇప్పుడు మీరు చెప్పండి, దీన్ని కాల్ చేయాలంటే నేను ఎలా చేయాలి? జస్ట్ రెస్పాండ్ టు మీ అండ్ ద చాట్ బాక్స్. సో నేను ఈ ఫంక్షన్, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్, ఫంక్షన్ డెఫినేషన్. సో దీన్ని కాల్ చేయాలంటే మనం ఎలా కాల్ చేయాలి? ఇట్ వోంట్ వర్క్. ఎస్, యు ఆర్ రైట్ Gangadhar. So it won't work. Just let me check this one. అది ఎగ్జిక్యూట్ ఏం కాదు, ఇది జస్ట్ ఓన్లీ డెఫినేషన్ ఉంది. బట్ మనము కాల్ చేస్తేనే అది కాల్ అవుతుంది. దిస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ బై కాలింగ్. సో కాల్ చేయాలంటే నేనేం రాయాలి? జస్ట్ ఎగ్జాంపుల్. సో నౌ ఇట్ విల్ కాల్. గుడ్ మార్నింగ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటిది? దిస్ ఈజ్ ద ఫంక్షన్ కాల్. దిస్ ఈజ్ ఫంక్షన్. అంటే మనకు దేర్ ఆర్ టూ పార్ట్స్ ఫంక్షన్స్ లో. ఒకటి ఫంక్షన్ డెఫినేషన్ ఉండాలి, దిస్ ఈజ్ ఫంక్షన్ డెఫినేషన్, అండ్ దిస్ ఈజ్ ఫంక్షన్ కాల్. సో both should, there are two components, major components.
సో మళ్ళీ ఫంక్షన్ డెఫినేషన్లో మళ్ళీ కాంపోనెంట్స్ ఉంటాయి. వీటిని ఏమంటారు, ఫంక్షన్ హెడ్డింగ్ అంటాము. సో దిస్ ఈజ్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ అంటాము. దిస్ ఈజ్ పారాన్సిస్ అంటే which informs to the interpreter that it is a function, and we can write the parameters in the parentheses. సో ఇది ఫంక్షన్ కాల్. ఫర్ సపోజ్ గుడ్ మార్నింగ్ అన్నాను, నేను ఓన్లీ ఒక వేరియబుల్ అంటే ఒక ఎవ్రీ వన్ నేను ఒక పర్సన్ని నేను గుడ్ మార్నింగ్ అని కాల్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ గంగాధర్, జస్ట్ నేను ఒక పర్సన్ నేమ్ రాస్తున్నాను అక్కడ, గంగాధర్ గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఏంటిది, ఐ వాంట్ టు కాల్ నాట్ ఓన్లీ గంగాధర్, ఐ వాంట్ టు కాల్ శ్రీనివాస్ ఆల్సో. సో అప్పుడు ఏంటిది, శ్రీనివాస్ అని ఇక్కడ రాయాల్సి వస్తుంది. సో ఇలా ఒక్కొక్క పేర్లు ఇలా రాయడం బదులు మనం ఏం రాసుకుంటామంటే జస్ట్ ఒక వేరియబుల్ రాసేస్తాం. ఆ వేరియబుల్ ఎక్కడ నుండి, ఫంక్షన్ కాల్ నుండి పంపిస్తాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం పారామీటర్ పాసింగ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. సో ఎందుకంటే ఆ నేమ్ అనేది ఒక్కొక్క పేరు మారిపోతుండొచ్చు. ఒకసారి గంగాధర్ అవుతారు, ఇంకొకసారి వేణు అవుతాడు, ఇంకొకరు అశ్విని కుమార్ అవుతారు. సో ఇక్కడ పేర్లు అనేది మారిపోతూ ఉంటాయి. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనకు పారామీటర్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎనీ పారామీటర్ రాయొచ్చు. ఇక్కడ నేను ఏ అని రాస్తున్నాను, సో ఇక్కడ నేమ్ అని రాస్తున్నాను. లేకపోతే ఇక్కడనైనా ఏ అని రాసేసి ఇక్కడ కూడా ఏ అని రాయొచ్చు, నో ప్రాబ్లం. బట్ మనం నేమ్ అనుకుంటున్నాం కాబట్టి బెటర్ టు గివ్ సేమ్ నేమ్. సో ఇక్కడ ఏ అనేది పారామీటర్ అనేది ఇక్కడ ఏంటిది చూడండి, ఇక్కడ మనం ఏదైనా ఇవ్వచ్చు. గంగా. సో నేను ఎన్ని కాల్ ఒకటేసారి నేను ఫంక్షన్ డెఫినేషన్ రాసినాను, నేను ఇంకెన్ని సార్లైనా ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కృష్ణ. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ ఫంక్షన్ కాలే. సో మనం ఏ ఫంక్షన్ కాల్ అయినా చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ అన్ని ఫంక్షన్ కాల్ అయినా చేసుకోవచ్చు. సో రైట్. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం వీటిని ఏంటిది, పారామీటర్ పాసింగ్ అంటారు. వీటిని పారామీటర్ పాసింగ్ అంటారు వీటిని. సో ఇక్కడ ఏం పారామీటరు, దిస్ గంగా అనేది నేను ఇక్కడికి ఫంక్షన్కి పాస్ చేస్తున్నాను, పంపిస్తున్నాను. దీన్నే పారామీటర్ పాసింగ్ అంటారు. సో ఇక్కడ వేణు అనేది నేమ్కి అనేది పాస్ అయిపోతుంది, కృష్ణ అనేది నేమ్కి అనేది పాస్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏది పాస్ చేస్తే దట్ విల్ బి కాపీ టు దిస్ ఆర్గ్యుమెంట్. సో ఈ పారామీటర్ ఆర్గ్యుమెంట్ అని కూడా చెప్పవచ్చు, ఆర్గ్యుమెంట్ పాసింగ్ ఆర్ పారామీటర్ పాసింగ్, బోత్ ఆర్ సేమ్. ఇక్కడ పారామీటర్ అయిన ఆర్గ్యుమెంట్ అయినా ఇస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ వేరియబుల్, అంతే. సో ఇక్కడ మీకు ఇది అర్థమైందా? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పారామీటర్ పాసింగ్ అంటాం. Just respond to me. Have you copied? Did you get understand? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగొచ్చు. ఐఎమ్ రెడీ టు ఎక్స్ప్లెయిన్. దీన్ని ఏమంటారు, ఇప్పుడు పారామీటర్ పాసింగ్ అంటే మనకు డెఫినేషన్ అర్థమైందా? మనకు డెఫినేషన్ అర్థమైందా? పారామీటర్ పాసింగ్ అంటే ఏంటిది? ఇఫ్ ఐఎమ్ పాసింగ్ ద పారామీటర్ టు ద ఫంక్షన్, then it is called parameter passing antam. If I am passing the parameter to the parameter from the function call to the function, then it is called parameter passing, right? So example correct. Hope you copied this one. సో ఇక్కడ డెఫినేషన్ ఏంటిది,
if we are passing the parameters, ఇక్కడ పారామీటర్ అంటే ఇట్ మే బి ఏదైనా కావచ్చు, వాల్యూ కావచ్చు, ఆర్ వేరియబులే కావచ్చు, ఆర్ డేటానే కావచ్చు, ఇన్ఫర్మేషనే కావచ్చు. పారామీటర్స్ ఎక్కడికి? ఇంటూ ద ఆర్ టు ద ఫంక్షన్. సో ఈ పారామీటర్స్ అనేది ఎక్కడ ఫంక్షన్ ఎక్కడికి? ఇట్ ఈస్ పాస్డ్ టు ద function which is specified in the parenthesis. So next we can give any number of parameters. To the function. Just copy it. శ్రీలక్ష్మి గారు, వేణుగోపాల్, మీరు ఫంక్షన్ హెడ్డింగ్ రాసేస్తున్నారు, బాడీ ఎవరు రాస్తారు? మీరు ఓన్లీ తలా పంపిస్తున్నారు. ఫంక్షన్ హెడ్డింగ్ అంటే నథింగ్ బట్ హెడ్ ఫర్ ది ఫంక్షన్. హెడ్ ఒక్కటి పంపిస్తే మొత్తం వచ్చేసినట్టేనా? బాడీ రాయాలి కదా. ఎస్ నాగశేఖర్. ఓకే, థ్యాంక్ యూ. ఏ కామా బి, మనం ఇక్కడ ఏ కామా బి బదులు ఏదైనా పెట్టుకోవచ్చు, అది మనకు తెలుసు కదా. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఏ కామా బి, మీరు రూపా గారు మీరు కోలన్ మర్చిపోయారు. లోకేష్ కోలన్ మర్చిపోయావు ఫంక్షన్ హెడ్డింగ్ తర్వాత. సో దిస్ ఈజ్ లాజిక్ అనేది ఇక్కడ రాసేస్తాం. ఎస్ ప్రింట్ డైరెక్ట్ అయినా రాయొచ్చు, లేకపోతే సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అయినా రాయొచ్చు. ప్రింట్ ఆఫ్ సి. అంత అయిపోయింది. సో దిస్ ఈజ్ సింపుల్గా మనం 2 పారామీటర్స్ పంపించాం. 2 కాదు, ఇంకెన్ని పారామీటర్స్ అయినా పంపొచ్చు. నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కెన్ బి పాస్డ్ ఫ్రమ్ ఫంక్షన్ కాల్ టు ఫంక్షన్. ప్రశాంత్, ప్రింట్ అంటేనేమో డైరెక్ట్ ఆ ఫంక్షన్ నుండే ప్రింట్ చేయడము. సో రిటర్న్ అంటేనేమో ఇట్స్ రిటర్న్స్ టు ద ఫంక్షన్ కాల్. ప్రింట్ అంటే అక్కడే ప్రింట్ అవుతుంది అదే ఫంక్షన్, బట్ ఇక్కడ ఏంటిది, ఇక్కడే ప్రింట్ చేయాలనుకున్నాం అనుకో ప్రింట్ రాస్తాము. సో మనకు అవుట్పుట్లో మనకు అది కనబడదు రిటర్న్ వచ్చిందా లేకపోతే ప్రింట్ అయిందా అనేది. సో మన రిక్వైర్మెంట్ ప్రకారంగా రిటర్న్ చేయాలా ప్రింట్ చేయాలా అనేది మనకు ఆ సిచ్యువేషన్ బట్టి మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కసారి మనం వాల్యూని తీసుకోవాల్సి ఉంటుంది, అవుట్పుట్ వాల్యూ తీసుకున్న తర్వాతనే మనము ఇంకా వేరే లాజిక్ రాయాల్సి ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్లో మనం రిటర్న్ అని రాస్తాం. నథింగ్ హ్యాపెన్. ఈ ప్రోగ్రామ్లో ప్రశాంత్ నువ్వు అడిగిన ప్రకారం ఏంటిదంటే జస్ట్ ఓకే నేను ఇక్కడ రాసేస్తాను, ఇట్లయినా రాయొచ్చు. కాకపోతే మనం చిన్న లాజిక్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. రిటర్న్ ఆఫ్ సి అని ఇక్కడ నేను ఏం రాస్తాను, ఇక్కడ రిజల్ట్ అని రాయాల్సి వస్తుంది, లేకపోతే ఇక్కడ ప్రింట్ అని రాయాల్సి వస్తుంది. ప్రింట్ ఆఫ్ ఇక్కడే రాయడం. సో రిటర్న్ కూడా మనకు అన్కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇది కూడా ఒక భాగము. రిటర్న్ స్టేట్మెంట్ ఒకసారి రిటర్న్ అయిందనుకో కంట్రోల్ కమ్స్ టు ద ఫంక్షన్. సో మనం అక్కడే ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఓకే, కాదు లేదు రిటర్న్ చేయాలి అన్నప్పుడు మనం రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసి రిటర్న్ చేయొచ్చు. మనకు ప్రీవియస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రిటర్న్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఓన్లీ 1 వాల్యూనే రిటర్న్ చేయడం జరుగుతుండే.
బట్ ఇందులో పైథాన్లో మాత్రం మోర్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ కెన్ బి రిటర్న్డ్. ఏ కామా బి అని కూడా రిటర్న్ చేయొచ్చు. ఒకవేళ అడిషన్ సబ్స్ట్రాక్షన్ చేసినాను అనుకోండి, అడిషన్ వాల్యూ ఒకటి రిటర్న్ చేయొచ్చు, సబ్స్ట్రాక్షన్ వాల్యూ కూడా ఒకటి రిటర్న్ చేయొచ్చు. సో ప్రశాంత్ ఇప్పుడు ఒకవేళ రిటర్న్ స్టేట్మెంట్ రాస్తే ఐ నీడ్ టు చేంజ్ లైక్ దిస్, ఇలా రాయాల్సి ఉంటుంది. సో మనకు సిచ్యువేషన్ బట్టి మనకు అక్కడ రిటర్న్ చేయాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము రిటర్న్ చేస్తాము. సో నెక్స్ట్ మీ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు ఇలానే అడగండి. ప్రశాంత్ అడిగాడు కదా, అలా అడిగితే బాగానే ఉంటుంది. సో నేను ఇలా ఇక్కడ ఎన్ని పారామీటర్స్ అయినా పంపించి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, కామా ఆపరేటర్ పెట్టేస్తున్నాను. అంటే వీ హ్యావ్ టు సపరేట్ లైక్ దిస్. ఇప్పుడు నేను ఇక్కడ కామా ఆపరేటర్ పెట్టలేదు అనుకోండి, ఆ ఏ అనేది ఒకటే వాల్యూ లాగా తీసుకుంటుంది. స్పేస్ అనేది ఇవ్వడం కుదరదు ఎక్కడైనా సరే. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఒక డిఫరెంట్ 2 వాల్యూస్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు మోర్ దెన్ 1 ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గివ్ ద కామా ఆపరేటర్ టు సపరేట్ ద వేరియబుల్స్. సో ఇక్కడ మనం పంపించే వాటిని ఏమంటారంటే యాక్చువల్ పారామీటర్స్ అంటారు. రిసీవ్ చేసుకునే వాటిని ఫార్మల్ పారామీటర్స్ అంటారు. జస్ట్ ఫర్ టెక్నికల్ టర్మ్, బట్ రిమెంబర్ మీరు గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తున్నాను అంతే. ప్రశాంత్ అంటే మనం 1 by 1 వస్తే బాగుంటుందేమో. నెంబర్ ఆఫ్ వాల్యూస్ కెన్ బి పాస్ టు ద ఫంక్షన్. దానికి లెక్క పత్రం అంటూ ఏముండదు, ఎన్ని వాల్యూస్ అయినా మనం పంపొచ్చు ఫంక్షన్స్కి. సో నేను ఇంకొకటి నేను జస్ట్ ఒకటి ఇప్పుడు నేను మామూలుగా ఒకటి రాస్తున్నాను, మీరు దానికి ఒక ఫంక్షన్ లా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ రెడీ. సో నేను ఒక లిస్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఐఎమ్ రైటింగ్ నార్మల్ ప్రోగ్రామ్ వితౌట్ యూజింగ్ ద ఫంక్షన్ నేను రాస్తున్నాను. 10, 20, 30, 40 రైట్. నేను ఒకటి తీసుకున్నాను ఇక్కడ. సో నేను ఇప్పుడు ఇదేంటిది, దీన్ని ఏమంటారు చెప్పండి? లిస్ట్ క్రియేటెడ్. వన్ లిస్ట్ ఈస్ క్రియేటెడ్ and referred by వేరియబుల్ ఏ. సో ఇది రైట్, ఇంతవరకు ఓకే ఉంది. సో నేను ఇప్పుడు దీన్ని ఐ వాంట్ టు యాడ్ సమ్ మోర్ వాల్యూస్. I want to add values. సో మనకి దానికి మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా, దానికి చెప్తారా ఎవరన్నా ఎలా యాడ్ చేయాలనేది? ఎస్, వెరీ గుడ్ శ్రావణి, నెల్లూరు. ఓకే, థ్యాంక్ యూ శ్రావణి, థ్యాంక్స్ ఫర్ రిమెంబర్. ఎస్ శ్రీలక్ష్మి, వెరీ గుడ్. అంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ అయిపోతుందా అండి? లోకేష్, అశ్విని, ఓకే అశ్విని పెట్టింది చూడండి, అక్కడ రిఫరెన్స్ తోటి మనం యాడ్ చేయాలి. ఏ డాట్ అపెండ్. మరి వాల్యూ ఎలా అండి? ఐ వాంట్ టు యాడ్ 10, 50. ఎలా యాడ్ చేయాలి? ఇలానే పెట్టండి. ఎస్ ప్రశాంత్,
యూఆర్ రైట్. నాగశేఖర్, నువ్వు డైరెక్ట్ ఇలా నువ్వు పెట్టేసి వెళ్ళా బాబు. ఓకే, సో ఇక్కడ ఒకటి పెట్టేశాను. సో నెక్స్ట్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ వాల్యూ, అపెండ్ ఆఫ్ 60, రైట్. ఇది అంతా మనకు తెలుసు. ఇక్కడ బిఫోర్ యాడింగ్ ప్రింట్ ఆఫ్ ఏ, బిఫోర్ యాడింగ్ ఆఫ్టర్ యాడింగ్. రైట్, ఒక్కసారి చూద్దాం ఇది. ఒక్కసారి చూడండి. సో అపెండ్ అవుతే ఏమవుతుంది, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వాల్యూస్ ఆర్ అపెండెడ్ టు ద ఎగ్జిస్టింగ్ లిస్ట్, రైట్. సో ఇలా యాడ్ అయిపోయింది. ఇది అంతా ఓకే, మనం ఇంతకుముందే చేసాము ఈ ప్రోగ్రామ్స్. దిస్ ఇస్ ఫైన్. బట్ ఇప్పుడు మనది అది కాదు కదా, మన ఇప్పుడు ఏంటిది, మన యొక్క, నేను జస్ట్ ఇప్పుడు ఎలా యాడ్ అయిందని ప్రింట్ తీసేస్తున్నాను. సో ఇప్పుడు నేను దీనికి ఫంక్షన్ కాల్ అనేది ఫంక్షన్ అనేది డిఫైన్ చేద్దాం. హౌ డు వి డిఫైన్? ఇక్కడ నాది ఏంటిదంటే, ఒక ఫంక్షన్ కాల్ నుండి నేను లిస్ట్ని పంపించాలి. ఫంక్షన్ కాల్ నుండి లిస్ట్ని పంపించాలి టు ద ఫంక్షన్ హెడ్. ఫంక్షన్కి నేను పంపించాలి, పారామీటర్ పాస్ చేయాలి, లిస్ట్ని, ఎంటైర్ లిస్ట్ని నేను పాస్ చేయాలి. Can anybody write in the chat box? Prashant, Shravani, Nellore, Guntur, Shravani. Okay. మీరు ఫంక్షన్ డిఫైన్ చేయండి. వేణుగోపాల్. ఓకే, రైట్. ఎస్, వెరీ గుడ్. ఓకే వేణుగోపాల్, దట్స్ ఫైన్. నువ్వు ఫంక్షన్ హెడ్డింగ్ ఏ రాసేస్తున్నావు ప్రశాంత్? ఓన్లీ other persons also. A is a list. I understood. Prashant, I understood. Venu, that is also fine. Yes. Two values నేను అపెండ్ చేయాలి, ఓన్లీ 2 valuesని. సో ఒక్కసారి చూడండి, నేను దీన్నే ఫంక్షన్ లా కన్వర్ట్ చేస్తాను. ఐ వాంట్ టు మేక్ దీస్ స్టేట్మెంట్స్ ఇంటూ ఏ ఫంక్షన్. సో మనము ఫ్రెష్గా రాసేసుకుందాం. ఇక్కడ జస్ట్ ఫస్ట్ దేనికైనా ఏంటిది, మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలి. వీ హ్యావ్ టు డిఫైన్ ద ఫంక్షన్. డిఫైనింగ్ ద ఫంక్షన్ ఫస్ట్ మీరు ఇట్లా పెట్టేసుకోండి. ఒకటి దేనికైనా ఒక ఫంక్షన్ రాలేట ఒక డిఫినేషన్, ఫంక్షన్ కాల్ ఏముండాలి, ఈ ఫంక్షన్ రిటర్న్ చేయాలా వద్దా అనేది మన రిక్వైర్మెంట్ ప్రకారంగా మనకు ఆధారపడి ఉంటుంది. ఈ ఫంక్షన్ ఏమైనా రిటర్న్ చేస్తుందా, లేకపోతే అందులో మనము ప్రింట్ చేస్తే సరిపోతుందా అనేది యాజ్ ఎ ప్రోగ్రామర్గా మన రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం డిసైడ్ చేయాలి అది, రైట్. సో నేను ఇక్కడ ఫంక్షన్ డెఫినేషన్, ఫంక్షన్ కాల్ ఏంటిది ఆల్రెడీ మనకు ఉంది కదా. సో దిస్ ఈస్ ఏ ఈక్వల్ టు 10, నేను ఫ్రెష్గా రాస్తున్నాను. 20, 30, 40 అనేది ఒకటి లిస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, వీఆర్ డిఫైన్ లిస్ట్ ఈస్ క్రియేటెడ్. సో ఇప్పుడు నేను ఏంటిది, ఒక ఫంక్షన్ డెఫినేషన్ రాయాలి. సో డెఫినేషన్ రాయాలి అన్నప్పుడు ఫస్ట్ డిఫైనింగ్ ఏం పేరు పెడదాం, నెక్స్ట్ లిస్ట్ అండర్ స్కోర్ పెట్టొచ్చు కదా, మోడిఫై అని నేను పెడుతున్నాను. జస్ట్ చూడండి, ఇది నేను చూస్తున్నాను, ఇది ఫంక్షన్ హెడ్డింగ్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ నేను ఏం చేయాలి, ఒక లిస్ట్ని పంపించాలి. సో లిస్ట్ని పంపించాలంటే లిస్ట్ అండర్ స్కోర్ మోడిఫికేషన్ అని అర్థం నాది. ఇది మన ఇష్టం, ఏదైనా పేరు రాసుకోవచ్చు.
జస్ట్ నేను మోడిఫికేషన్ అని పెట్టేస్తున్నాను, మళ్ళీ ఎందుకు మోడిఫై అని పెట్టేస్తున్నాను, అండర్ స్కోర్లు ఇవ్వండి ఎందుకు, కొంచెం సింపుల్గా అర్థమయ్యేటట్టుగా పెట్టేసుకుంటే సరిపోతుంది, మోడిఫై. సో నేను ఇదేంది లిస్ట్, దీనికి లిస్ట్ పంపించాలి కాబట్టి ఏ, రైట్. సో ఇక్కడ ఏని పంపిస్తున్నాం కాబట్టి నేను ఇప్పుడు డిఫైన్, నాకు కొంచెం ప్రాపర్గా అర్థమైపోయింది. ఇక్కడ ఇది ఒక లిస్ట్ క్రియేట్ అయిపోయింది, దీని నుండి ఇక్కడ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఎస్, ఇక్కడ ఏ బదులు మనం ఏదైనా పెట్టుకోవచ్చు, ఎనీ వ్యాలిడ్ ఐడెంటిఫైర్ మనం పెట్టవచ్చు, మనకు అది తెలిసిందే, అంతే కదా. నెక్స్ట్ 1 second ఉండండి, జస్ట్ ఐఎమ్ గెటింగ్ ఏ కాల్, వెయిట్. సో మనం ఇప్పుడు ఏంటిది, జస్ట్ నేను జస్ట్ ఇఫ్ యూ ఫర్గెట్ అబౌట్ దీస్ థింగ్స్, నేను ఇవన్నీ మళ్ళీ మనం ఫ్రెష్గా రాసుకుంటున్నాం కాబట్టి వీటి మీద మీరు కిందికి చూడకండి, ఓన్లీ ఇక్కడ వరకు. దిస్ ఈస్ ఫంక్షన్ కాల్, రైట్. అంటే మనం మామూలుగా స్టేట్మెంట్స్ని కూడా మనం ఒక ఫంక్షన్ డెఫినేషన్ లాగా చేసుకోవడం అనేది చెప్తున్నాను. దీంట్లో మనలో చాలా మందికి, అంటే 50% చాలా మందికి అర్థమైంది ఇది, ఎలా చేయాలో వాళ్ళకు కూడా తెలుసు. బట్ కొంతమంది ఇప్పుడు మన వాళ్ళలో కొంతమంది ఫ్రెష్గా నేర్చుకుంటున్నారు, వాళ్ళ కోసం అనేది నేను ఇది రాస్తున్నాను. వచ్చిన వాళ్ళకు కొంచెం బోర్ రావచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు, ఇక్కడ చెప్పండి మనం ఎలా రాయాలి ఇప్పుడు. ఫంక్షన్ ఏంది ఇప్పుడు ఓన్లీ 10, 20, 30 వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు నేను ఒకసారి ప్రింట్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ ప్రింట్ ఆఫ్ లిస్ట్ వాల్యూస్ ఆర్ ఇదే కదా, మనం ఇక్కడ ఏదైనా పెట్టుకోవచ్చు, రైట్. ఒక్కసారి నేను చెక్ చేస్తున్నాను చూడండి, మనం ఒకేసారి ఫస్ట్ మనము ట్రై చేస్తున్నప్పుడు ఒక్కొక్క స్టేట్మెంట్కి మీరు వ్యాలిడా లేదా అనేది ఒకసారి కంపైల్ చేసుకొని చూడండి, అంటే రన్ చేసి చూడండి, రన్ అవుతున్నప్పుడే మనం ఇంకొకటి యాడ్ చేస్తే బాగుంటుంది కోడ్. దానివల్ల ఏమవుతుందంటే 2-3 ఎర్రర్స్ వచ్చినాయి అనుకో, మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటుంది డీబగ్ చేయడం. సో ఎప్పుడు కూడా మనం చిన్నగా కోడ్ రాసుకోవడం, దాన్ని టెస్ట్ చేసుకోవడం అనేది బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఏంది యాడ్ చేయాలి, నేను కామెంట్ చేస్తున్నాను ఇది, లెట్ మీ. సో నేను అంటే వర్క్ అవుతుందా లేదా చెక్ చేయడానికి నేను ప్రింట్ రాసుకున్నాను, అంటే టెస్ట్ చేసుకోనికి, యూనిట్ టెస్ట్ చేయడానికి నేను అలా ప్రింట్ రాసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏంటిది యాడ్ చేయాలి, మనకు ఆల్రెడీ తెలుసు, వి నో అపెండింగ్ ద వాల్యూస్ టు ద లిస్ట్. ఏంటిది అపెండ్ అనే ఫంక్షన్ తోటి నీకు ఇష్టం వచ్చిన వాల్యూని పెట్టుకోవచ్చు ఇక్కడ, రైట్. అపెండ్ ఆఫ్ 60 కదా, అయిపోయింది, రైట్. సో మనము ఎస్ వీఆర్ అపెండెడ్ సక్సెస్ఫుల్లీ. ఫస్ట్ ఇక్కడ ఏమవుతుంది ఒకసారి నేను రన్ చేస్తాను, ఏంటి నేమ్ అపెండ్ ఈస్ నాట్ డిఫైన్డ్, అపెండ్ డిఫైన్ ఏంటి ప్రాబ్లం ఏంటి, యా రాజా థ్యాంక్ యూ. ఇక్కడ మనం ఇక్కడ అసలు రిఫరెన్స్ వేరియబులే పెట్టలేదు ఇక్కడ, ఏ డాట్ అపెండ్, రైట్. ఎస్, సో మనకి ఇప్పుడు ఏమైంది, ఎస్ అపెండెడ్ సక్సెస్ఫుల్లీ. ఫస్ట్ ఇక్కడ 10-20, ఇక్కడ ఏ అంటే దాని అర్థం ఏంది, దిస్ రిఫరెన్స్ వాల్యూ, దిస్ అడ్రస్ ఇస్ కాపీడ్ టు ఏ, నాట్ ద వాల్యూస్. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. సో దిస్ ఎంటైర్ లిస్ట్ ఈస్ కాపీడ్ టు దిస్ ఫార్మల్ పారామీటర్స్ ఏ. నేను ఇక్కడ బి రాస్తున్నాను మళ్ళీ ఇక్కడ, అంటే జస్ట్ నాకు కొంచెం యాక్చువల్ పారామీటర్స్ కి తేడా చెప్పనీకి నేను ఇలా బి రాస్తున్నాను ఇక్కడ. సో దిస్ ఏ ఫార్మల్ పారామీటర్ ఏ ఈస్ కాపీడ్ టు యాక్చువల్ పారామీటర్ ఏ ఈస్ కాపీడ్ టు ఫార్మల్ పారామీటర్ బి. అంటే అర్థం ఏంటిదంటే ఇయర్ అడ్రస్ ఈస్ కాపీడ్ టు బి, అడ్రస్ ఆఫ్ ఏ ఈస్ కాపీడ్ టు బి. నౌ ఏ అండ్ బి ఆర్ పాయింటింగ్ టు ద సేమ్ లిస్ట్. ఇక్కడ A and B are pointing to the same list. సో మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ మళ్ళీ ఎందుకు బి డాట్ అపెండ్ ఏనే రాయొచ్చు కదా, ఎందుకు ఆల్రెడీ ఇక్కడ రిఫరెన్స్ పంపిస్తున్నాం కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ
రిఫరెన్స్ ఉంది కదా ఇక బికాస్ మనకు లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్కి తేడా తెలిస్తే మనకు అర్థమవుతుంది అది. సో దీని తర్వాత నేను అది లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ చెప్తాను. బికాజ్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఏ అనేది లోకల్, దిస్ ఈజ్ నాట్ విజిబుల్ టు మోడిఫై ఫంక్షన్లో కనబడదు, అది ఓన్లీ బి మాత్రమే కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ అడ్రస్ అనేది ఇక్కడ కాపీ అయిపోయింది అంతే, ఇక్కడ వదిలేసింది. దిస్ ఏ ఈజ్ నాట్ కాపీడ్. ఇక్కడ నేను ఏ డాట్ అపెండ్ అన్నాను అనుకోండి, నాకు ఎర్రర్ వస్తుంది. ఏ నాట్ డిఫైన్డ్, ఇంతకుముందు మనకు ఒకటి వచ్చింది కదా, మనకు ఎర్రర్ అలాంటిది వచ్చే ఛాన్స్ వస్తుంది. వన్ సెకండ్, ప్రింట్ ఆఫ్ ఏ. కాపీ అయిపోయిందండి యాక్చువల్గా, ఒక్క నిమిషం ఉందండి. సో ఇక్కడ ఏ దీన్ని ఏమంటారంటే ఏ అండ్ ఇక్కడ బి అడ్రస్ కాపీ అయింది కదా, సేమ్ అడ్రస్ విచ్ కంటైన్స్. ఇక్కడ ఏ అంటే ఏంటిది అడ్రస్. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ ఇట్ లీడ్స్ టు ఎర్రర్, బట్ ఇట్ ఈస్ ఏ దీన్ని ఏమంటారు అంటే ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్, కాల్ బై రిఫరెన్స్ అంటాం వీటిని, కాల్ బై రిఫరెన్స్. ఓకే, సో బట్ ఇక్కడ 50 and 60 ఆర్ యాడెడ్ టు ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. This is example for call by reference. Reference అంటే ఏంటిది, address is copied. Whatever we are performing here, that is automatically whatever we make changes, that is reflected to the actual list. దీన్నే call by reference అంటాం. సో మనము లిస్ట్ అనేది మనము ఇక్కడ మోడిఫై చేసాము, దీన్ని ఏమంటారు పాసింగ్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అని కూడా అనొచ్చు. ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ ఏంటిది, లిస్ట్. ఇమ్యూటబుల్ అంటే మోడిఫైయబుల్. జస్ట్ కాపీ దిస్, కాపీ చేసుకోండి. Copy it, please. Just let me know if you have copied.
Have you copied? Yes, Ashwini, yes, we can use. యాక్చువల్లీ మనది ఏంటిదంటే వాల్యూస్ని పంపడం, పాసింగ్ పారామీటర్ టు ద ఫంక్షన్ అనేది కాన్సెప్ట్. ఓకే, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ ఎక్స్టెండ్ యూజ్ చేస్తావా, అపెండ్ యూజ్ చేస్తావా, దట్ ఈస్ అప్ టు యూ. రైట్, హ్యావ్ యూ కాపీడ్? ఓకే, చిన్నది రాసుకోండి దేని వీటికి. All the changes are reflected to whatever ఒక్క నిమిషం ఉంది. Whatever changes are done in the function, it is reflected to the actual parameter. వీటిని కాల్ బై రిఫరెన్స్ అంటారు. అంటే ఏం చేంజ్ చేసినా కానీ ఒరిజినల్ లిస్ట్కి అనేది రిఫ్లెక్ట్ అయ్యే వాటిని కాల్ బై రిఫరెన్స్ అంటాం. సో మనకు సి లాంగ్వేజ్లో కూడా ఉంది, మనకు అడ్రస్ అనేది పాయింటర్స్ యూజ్ చేసే వాళ్ళము సి లాంగ్వేజ్లో, C++లో. జావాలనేమో మనము రిఫరెన్స్ వాల్యూస్ యూజ్ చేసి చేసేవాళ్ళం. సో హ్యావ్ యూ కాపీడ్ దిస్ వన్? ఓకే రాజా. సో హౌ ఆర్ యూ అనేది డిఫైన్ అనేది వీఆర్ పాసింగ్ ద స్ట్రింగ్ టు ద ఫంక్షన్. సో మనము దీన్ని మ్యూటేబుల్ కూడా చేయొచ్చు. దీన్ని ఎస్ ఈక్వల్ టు we can add anything, s plus hello plus yes. అంటే వీఆర్ మోడిఫైయింగ్ ద స్ట్రింగ్స్ అన్నట్టు ఇది ఇక్కడ. రైట్, ఓకేనా? ఇది ఏమైనా తేడాలు ఉన్నాయా? కెన్ ఐ రన్ దిస్ వన్? హలో, హౌ ఆర్ యూ? అంటే దీని అర్థం ఏంటంటే వీఆర్ పాసింగ్ ద స్ట్రింగ్స్ అండ్ మోడిఫైయింగ్ ద స్ట్రింగ్స్. స్పేస్ రావాలంటే ఇక్కడ జస్ట్ యూ కెన్ గివ్ ఎనీ స్పేస్. So this is passing parameters to the function.